పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినే స్వీట్ రెసిపీ చాక్లెట్ కోవా బర్ఫీ చేయడం చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్స్ మిల్క్ పౌడర్ వేయండి. దీంట్లోనే మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తినేంత షుగర్ ని యాడ్ చేయండి. 1 లీటర్ పాలు వేసి విస్కర్ తో ఎక్కడ ఉండలనేది లేకుండా మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి కరిగిన తర్వాత మిల్క్ పౌడర్ ఇంకా షుగర్ వేసి మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్న పాలని వేసేయండి. హై ఫ్లేమ్ లోనే తిప్పుతూ ఇలా చిక్కబడేంత వరకు బాగా మరిగించండి. ఇలా చిక్కబడిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో తిప్పుతూ కోవా ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అవుతున్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని కోవా ఉండలవుతుందో లేదో చెక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ కోవాని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయండి. ఒక ట్రే తీసుకుని బటర్ పేపర్ వేసి నెయ్యి రాసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కోవా నుంచి సగం కోవా వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి. మనం ప్రిపేర్ చేస్తున్న చాక్లెట్ కోవా బర్ఫీ కాబట్టి మిగతా సగంలో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అలాగే మిల్క్ మేడ్ వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో తిప్పుతూ ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా ఉండలా అవుతుందో లేదో చెక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ చాక్లెట్ కోవాని సెకండ్ లేయర్ వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి. అంతేనండి, పూర్తిగా చల్లారి పర్ఫెక్ట్ గా సెట్ అయిన తర్వాత మీకు నచ్చిన సైజ్ లో ముక్కలు కట్ చేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.